మరి ఇద్దరు అధినాయకుల మధ్యనే పోటీ కదా, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి లోకేష్ గారిని ఎందుకు తెస్తున్నారు మధ్యలో మీరు? అదే కదా ఇప్పుడు లోకేష్ గారు చెప్పాలి మీరు ఒకటే. అదే నేను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుల మధ్య పోటీ లోకేష్ గారిని ఎందుకు లాగుతున్నారు? లోకేష్ గారిని ఆఫ్టర్ ఎలక్షన్స్ లాగుతున్నాం. ఎందుకు లాగాల్సి వస్తుంది లోకేష్ గారిని అంటే ప్రభుత్వం మొత్తం అంతా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. కష్టపడ్డాడు, పాదయాత్ర యువగలం పేరుతో పాదయాత్ర చేశాడు, ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాడు, ప్రజల ముందుకు వచ్చాడు కాబట్టి అధికారం వచ్చింది. అందుకే కదా ఆయన బ్రహ్మాండంగా మంత్రి అయినాడు, కష్టపడతాడు, పని చేస్తాడు, ఈ రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేస్తాను, చేయమనండి, ఎవరేం వద్దనులే. ఆయన లాగడం అంటే ఏం, ఆయన ఎతకొచ్చి ఏమో బురదలో వేసినామా? లాగి బురద వేస్తున్నారు మీరు, బురద వేస్తున్నారు. మేమేం వేయడం లేదు, తెలుగుదేశం వాళ్ళే ఆయన పైన బురద వేసుకుంటా అంటారు. మేము ఊరికే ప్రేక్షకులు మాత్రం చూస్తూ ఉంటాం. లోకేష్ ని ఈ రోజు ఎవరు విమర్శించారు? సిపిఐ వాళ్ళు విమర్శిస్తున్నారు, సిపిఎం విమర్శిస్తుంది, ఇంకో పార్టీ విమర్శిస్తుంది. ఇవన్నీ మేము ఒకరమే కాదు కదా విమర్శించేది. డిఫాక్టో సీఎం గా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోకేష్ గారిని ఈ పిక్చర్లోకి తీసుకొస్తున్నాం. అంతే తప్పనిచ్చి మీకు బాధనా? మీకు బాధనా? నాకేం బాధ? డిఫాక్టో సీఎం గా ఉండకూడదు కదా అంటాను. ఉంటే మీకు ముఖ్యమంత్రి బాధే. ముఖ్యమంత్రిగా ఎవరన్నా వ్యక్తి ఉంటే ఆయన డెసిషన్ తీసుకోవాలి, కానీ వాళ్ళ బంధువులు చుట్టాలు ఎవరో మంత్రి అయినా అని చెప్పి మొత్తం యంత్రాంగాన్ని చేతల్లోకి తీసుకొని నిన్నటికి నిన్న మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తాండ. ఒక క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉండే, విపరీతంగా రెడ్ల పైన కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అయినాయి. ఎంప్లాయీస్ విపరీతంగా దెబ్బతిన్నారు. చాలామందికి, వందల మందికి పోస్టింగ్స్ లేవు. అందరినీ ఎతకించి మూల కూర్చోబెట్టినారు. వాళ్ళ దయాదాక్షిణ్యంతోనే పోస్టింగ్స్ వస్తుండే. ఈరోజు ఎవడో ఒకరినో ఇద్దరినో పోయి కాళ్ళు పట్టుకోవడమో, డబ్బులు ఇచ్చుకోనో, పోస్టింగులు తీసుకొచ్చుకొని బతుకుతాంటారు తప్పనిచ్చి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత క్యాస్ట్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యింది అంటే అది కేవలం ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. అది దానికి ఏ ప్రభుత్వం అతీతులు? వాళ్ళు అధికారంలో ఉన్నా అదే జరుగుతోంది, మీరు అధికారంలో ఉన్నా అదే జరుగుతుంది. 2019 అధికారంలోకి వచ్చినట్టునే గతంలో వర్కులు చేసేవాళ్ళు, ప్రభుత్వంలో వర్కులు చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ పనులు బిల్స్ పెండింగ్ ఉంటే కినా మొత్తం కూడా వాళ్ళకి నంబర్ అయ్యి బిల్స్ పెండింగ్ ఉంటే బిల్స్ రిలీజ్ కావాలంటే కమ్మ అనే ఉంటే నా కాంట్రాక్టర్ కావచ్చు, ఆ వర్క్ చేసిన కమ్మ అని ఉంటే వాళ్ళకి ఎవరికి బిల్స్ మంజూరు చేయకుండా ఆపారు అనేది అప్పుడున్న చరిత్ర. ఇప్పుడు వచ్చేసి రెడ్డి అంటే చాలు కక్ష సాధింపు అనేది ఇప్పుడున్న చరిత్ర. ఎవరేం తక్కువ తినలేదు కదా, ఇద్దరిద్దరే. ఇప్పుడు ఆ రోజు మీరు అలా చేశారు, ఈ రోజు మీరు అలా చేస్తున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గతంలో ఇట్లాంటి ఎప్పుడు చేయలేదు. ఓకే, ఈ రోజు ఎందుకు జరుగుతూ ఉండే? గతంలో ఆయన చేసిండాలి కదా కొంతన్నా. ఆయన అంతకుముందు ఉన్న 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. అంతకుముందు అప్పట్లో ఎప్పుడు ఇంత విమర్శ రాలేదే. ఈరోజు ఎందుకు కానీ ఇంత బాహటంగా వస్తుండే? రెడ్లను ఆదరిస్తున్నారు కదా, ఈరోజు బీటెక్ రవి గారిని ఆదరిస్తున్నారు, రాంప్రసాద్ రెడ్డి గారిని టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకేం కావాలి? మంత్రి పదవులు ఎవరికైనా ఎవడో ఒకరికి ఇవ్వాలి కదా. స్వయాన మీ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పోలిట్ బ్యూరో ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, మీ మర్దాలను ఎమ్మెల్యే చేశారు. ఈ నలుగురికి ఇస్తే సరిపోయినా? ఇంకేం కావాలి? ఈ సమాజంలో ఈ నలుగురే ఉన్నారా? అరే ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకా చాలామంది సమాజంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎన్నో బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఎవడో ఒకనికి ముగ్గురికి మంత్రులు, ఒకనికి పోలిట్ బ్యూరోనో, ఇద్దరికి పోలిట్ బ్యూరోలోనో, జనరల్ సెక్రటరీలో ఏదో ఒక చెత్త పదవులు ఇచ్చేసి నా చుట్టుకారం ఈ 10 మందిని పెట్టుకున్నా కాబట్టి రెడ్లకందరికీ మేలు చేసినా నువ్వు చెప్తే సరిపోతుందా? ఇండస్ట్రియలిస్టులు ఏమవుతుంది? ఎంతమంది దెబ్బతిన్నారు ఇండస్ట్రియలిస్టులు? ఒకనికి కేటాయించిన భూమిని ఈరోజు ఆ భూమి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు కట్టి భూమి కేటాయించుకుంటే ఆ భూమిని ఈరోజు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చినారు. మీకు ఇంకోసారి ఇస్తామంటారు. ప్రాజెక్టు డిలే కాలేదా అంటే జస్ట్ బికాస్ అది రెడ్లకు సంబంధించింది. ఎవరికి ఇవ్వాలా? వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకోవాలా? ఇవన్నీ 1, 2 కాదు, ఇదే బిగ్ సబ్జెక్ట్. ఇది డిస్కషన్ పెట్టుకుంటే చాలా బిగ్ సబ్జెక్ట్. బాహటంగా చేస్తుంటారు. అది ఎంత బాహాటంగా వాళ్ళు చేస్తుంటారో అదంతా ఇంకో పార్టీకి కూడా లాభం వస్తుంది లేండి. అది రేపు పొద్దున్నే నిరూపణ అవుతాయి. వీళ్ళు ఎంత కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండారు అనేది ఇక్కడ ప్రామాణికం. ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితి వచ్చింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏమో జరిగిపోయింది పోయిన 5 ఏళ్ళని. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము తప్పే అని నేను కూడా అంటా. ఓకే, ఎవరిపైన కేసు పెట్టచ్చు. భువనేశ్వర్ గారిని తిట్టడము తప్పే. అదే భువనేశ్వర్ గారిని ఎవరు తిట్టారు అని చెప్తే నాకు వల్లభనేని వంశీ గారు ఆమెను ఏమని తిట్టాడు? ఎవరైనా చెప్పగలరా? ఏమని అన్నాడో చెప్పండి చూద్దాం.
ఆయన ఏదో స్లిప్ ఆఫ్ ద టంగ్లో ఒక చిన్నది ఏదో ఒక మాట అన్నాడో దానికి క్షమాపణ కూడా చెప్పినాడు. ఈయన బయటకు వచ్చి ఏడ్చి ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ ఇటువంటి మహానటులను అందరినీ కూడా కింద పడేసి ఈయన ఈ సమాజంలో పెద్ద నటన చేసినాడంటే ఇంతకంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు రమేష్? నిజమయ్యా, నిజం. నాకే బాధ అయింది. ఎందుకు ఇప్పుడు ఇందిరామణి ఎంతమంది నందమూరి తారక రామారావు గారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి చెప్తున్నానేనండి, ఆ చిన్న పదం ఏం మాట్లాడినాడో చెప్పమని వాళ్ళని చెప్పమనండి, చూద్దాము. అందుకే నేను చెప్పేది, ఎవ్వడు కూడా దీన్ని ఆహ్వానించడు. ఎవడో ఒకడు ఏదో ఒక మాట మాట్లాడితే దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచన చేయరు. ఇందిరాగాంధీని ఎన్ని మాటలు మాట్లాడింటారు? స్వాతంత్రం కోసం పోరాడిన నెహ్రూ ఫ్యామిలీ, ఆమెను ఎన్ని మాటలు మాట్లాడినారు ఎమర్జెన్సీ టైంలో? ఆమె అందరినీ లోపలేసి జైల్లో పెట్టించి కక్ష సాధింపు చేయించుకోవాలని పొద్దున్న లేచి నుంచి ఆలోచన చేసిందా? ఆ పదానికి కాదు కదా ఆమె చేసింది. ఎమర్జెన్సీ కార్యక్రమాలు ఉండొచ్చు, ఆయనే ఉండొచ్చు. మళ్ళా ఆమెను ఎన్ని మాటలు మాట్లాడినారు అంట. అందరినీ ఏమన్నా జైల్లో వేసిందా? మాటలకు కాదు కదా వేసింది, ఆమె పదవి కోసం వేసింది, కోర్టు కుర్చీ కోసం వేసింది. కోర్టు తీర్పును జీర్ణించుకోలేక ఎమర్జెన్సీ తీసుకొచ్చి రాష్ట్ర దేశాన్ని అల్లకొల్లం చేసింది ఆమె కదా. ఆమె చేసింది కాబట్టే ఎమర్జెన్సీ తెచ్చింది కాబట్టి ఆమె అనిపించింది. ఒకవేళ అంతకు ముందే ఆమెను తిడతా వచ్చినారు విపరీతంగా. ఎవరి మీద కక్ష తీసుకునేది ఆమె కుర్చీ కాపాడుకునే దానికోసం ఎమర్జెన్సీ పెట్టింది. ఓ 10 మందిని అరెస్ట్ చేసి ముఖ్యమైన లీడర్లను లోపల పెట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ఓకే, దాన్ని నేను కాదనడంలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏడుపు ఏడ్చాల్సిన పని లేదు అని అంటున్నా. భార్యను తూలనాడితే బాధపడరా? ఇప్పుడు పెద్ద మనిషి ఎవడైనా సరే వాళ్ళ విజ్ఞతకు వాళ్ళకు వదిలేస్తాడా ఈ కామెంట్ల పైన? ఇది చంద్రబాబు గారి రేంజ్, మనం ఆశించాల్సిన రేంజ్. ఏడుపు కాదు ఇక్కడ. ఎందుకు ఆ నటన? ఏమైందని కౌంటర్గా విజయలక్ష్మి గారినో లేకుంటే భారతి గారినో ఎన్ని మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏడ్చినాడా? ఇంకోరు ఏడ్చినారా? ఎవరన్నా ఏడ్చినారా? ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు? వల్లభనేని వంశీ చంద్రబాబుకు అత్యంత ప్రియమైన శిష్యుడు, కావాల్సిన వ్యక్తి, ఎందుకు డిఫర్ అయినాడో తెలియదు. ఆయన ఏం మాట్లాడినాడు కూడా స్పష్టంగా చెప్పరు. ఆయన అన్నాడు అని చెప్పి ఈయన ఏడుస్తాడు. ఇదంతా పొలిటికల్ డ్రామా. దిస్ ఈజ్ పొలిటికల్ డ్రామా. ఎవరినో కొంతమందిని ఏకం చేసుకునే దానికోసము ఈ సమాజంలో వాళ్ళ మద్దతు కోసం ఏడుపు ఏడ్చాల్సి వచ్చింది.